అర్ధరాత్రి 12-12:40 మధ్య ప్రాంతాన్ని 4 భాగాలుగా సమయాన్ని విభజించుకొని 4 రకాల అభిషేకం చేస్తే అద్భుత ఫలితం కలుగుతుంది. ఈ లింగోద్భవ సమయంలో అభిషేకం ఎలా చేయాలంటే ముందు ఆవు పాలతో ఈశ్వరుణ్ణి పూజిస్తూ పద్మపుష్పాలు శివుడి దగ్గర ఉంచి పులగ నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేస్తూ తులసి దళాలతో శివుడిని పూజిస్తూ పాయసాన్న నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఆవు నెయ్యితో అభిషేకం చేస్తూ మారేడు దళాలతో శివపూజ చేస్తూ నువ్వులుండలు కానీ నువ్వులు కలిపిన అన్నం కానీ నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత తేనెతో అభిషేకం చేస్తూ తుమ్మి పూలతో శివుణ్ణి పూజిస్తూ తెల్లటి అన్నాన్ని ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి. అంటే రాత్రి 12-12:40 మధ్య ప్రాంతాన్ని 4 భాగాలుగా విభజించుకొని ఈ 4 భాగాల్లో కూడా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా ఇలా 4 రకాలుగా లింగోద్భవ సమయంలో శివపూజ చేస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చని శివమహాపురాణంలో చెప్పారు. ఇలా ప్రత్యేకమైన ద్రవ్యాలతో ప్రత్యేకమైన పుష్పాలతో పూజలు చేస్తూ అభిషేకాలు చేస్తూ ప్రత్యేకమైన నైవేద్యాలు పెట్టడం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి? నమఃశివాయ, శివాయ నమః ఈ మంత్రాలు చదువుకుంటూ మంచినీళ్లు శివలింగం మీద పోస్తూ శివుడికి చివర నువ్వుల ఉండ నైవేద్యం పెట్టినా కూడా శివానుగ్రహం కలుగుతుంది. కానీ అర్ధరాత్రి 12-12:40 సమయంలో పూజకి ఎక్కువ ఫలితం ఉంటుంది.